నా కోరిక 18,000 మంది సాధక్స్ని నేను ఇలా కలవాలని నా ఫస్ట్ గోల్ అది. అలాగే మన ప్రతి ఒక్కళ్ళకి అంటే ప్రతి ఊర్లో ప్రతి పార్లమెంట్లో ఇక్కడ వేదిక పైన ఉన్న నాయకులకి సపోజ్ ఒక బాధ్యత చెప్తే వాళ్ళు కనీసం ఒక 2,000 మంది తెలిసి ఉండాలి. రేపు పొద్దున ఎవరైనా ఉదాహరణకి మన బొమ్మిడి నాయకుని కానీ పంపించింది నెల్లూరు పంపిస్తున్నప్పుడు ఆయనకి దాదాపు ఒక 2,000 మంది తెలియాలి. ఇది అయిపోయే లోపు ఎక్సర్సైజ్ కంప్లీట్ ఎక్సర్సైజ్ అయిపోయే లోపు. నాగబాబు గారిని అరకు పంపిస్తున్నా, కూర్చోబెట్టడానికి కొంచెం ప్రేమగా మాట్లాడగలడు, ప్రకృతి ప్రేమికుడు, మొక్కల్ని సంరక్షించేవాడు. అందుకే మీరు ఆయన్ని అంటే చాలా ఆలోచించి పంపించాం ఒక్కొక్కరిని కూడా. మన పల్నాడికి మన బాలినేని గారు కరెక్ట్ అనిపించింది అది. అంటే బ్రహ్మనాయుడు నేలకి మన బాలినేని గారి కరెక్ట్ అనిపించింది. కాకినాడ తట్టుకోవాలంటే మన సామినేని గారు కరెక్ట్ అనిపించింది. అసలు ఒక్కొక్కరిని నేను ఒకటి 10 సార్లు ఆలోచించి మిగతా వాళ్ళతో మాట్లాడి నీ నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నా 10 సార్లు మాట్లాడి కింద క్షేత్రస్థాయిలో మాట్లాడి ఒక్కడికి అన్నీ ఏం తెలుస్తాయి చెప్పండి, అందరితో 10 మందితో మాట్లాడాలి కదా. అలాగే మన దుర్గేష్ గారిని అమలాపురం పంపితే బంధువులు ఎక్కువ ఉండి మళ్ళీ ఏం జరుగుతుందో తెలియదని మొహాట పడతారేమో అనిపించలేదు. అంటే సరదాగా చెప్తున్నాను కానీ ఒకసారి మొహాటాలు ఉండి మనోడేనండి కొంచెం పెట్టేయండి అంటే ముఖ్యం మొహాట పెట్టి పెట్టేస్తారా. ఇవన్నీ ఇట్లా ప్రతిదీ ఆలోచించి అంటే నేను నేనేం చెప్పానంటే అన్నీ మీరు రైట్ చేయాలి, 100% రైట్ చేయాలని నన్ను ఆలోచించకండి. ఒక ప్రయత్నం మొదలు పెడతాం. అంటే అంబేద్కర్ గారు చెప్పింది కాన్స్టిట్యూషన్ ఈజ్ అ లివింగ్ డాక్యుమెంట్. దాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తుల స్పిరిట్ని బట్టి ఉంటుంది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద డాక్యుమెంట్. అందుకని ఇట్స్ కాల్డ్ లివింగ్ డాక్యుమెంట్. అలాగా మన పార్టీ నిర్మాణం 100% ఇంటెన్షన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ రైట్. సో నాయకులకు కూడా మిమ్మల్ని ఒకసారి చూస్తే మీరు మనం ఎదురుబెదురుగా కూర్చొని ఒకసారి మనం మాట్లాడుకుంటే అంటే మీరు ఎంత నిలబడ్డారో మన వాళ్ళకి తెలిస్తే దాని తాలూకు విలువను మరింత ఇనుమడింపు చేయగలరు నాయకులు. అందుకని వారి ముందు నేను తీసుకుంటున్నాను. బాబు కొంచెం సౌండ్ తగ్గించండమ్మా, అందులో బయటికి వెళ్ళి కరెక్ట్ చేయండి. అంటే ఈరోజు జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ ఏర్పాటు, నేను ఆ మాటని చాలా క్షుణ్ణంగా తీసుకోండి, అంటే జాగ్రత్తగా వినండి. ఈరోజు మీరు ఎవరినైతే తీసుకుంటున్నారో ఈ నిర్మాణ సారథుల సమాచార సేకరణ భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ నాయకత్వం ఇక్కడి నుంచే వస్తుంది బలవంతం. అన్ని స్థాయిల్లో అంటే వ్యవస్థలు బలోపేతం చేయాలి అంటే వ్యక్తులు లేనిది వ్యవస్థను బలోపేతం చేయలేము. ఎలాంటి వ్యవస్థ బలమైన వ్యవస్థ కావాలంటే బలహీన చేతుల వ్యవస్థ పెడితే వీగిపోద్ది. అంటే మీరందరూ నలిగారు, పుష్కర కాలం పైన నలిగారు మీరందరూ.